ఈ ఒక్క పని చేస్తే నువ్వు నిలబడగలవు, పాపాన్ని జయించగలవు. ఈ ఒక్క చిన్న మొదటి మెట్టు ఎక్కకే పడిపోతున్నాం. 30 days సిరీస్ లో డే 12 గా ఈ మాట మీతో చెప్తున్నాను. మనం చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా మన నోటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలా మందికి ఒప్పుకోవటం ఇష్టం ఉండదు. ఉంటానులే, రేపు నుంచి మంచిగా ఉంటానులే అని మనం గతంలో చేసిన పాపాలను ప్రభు ఎదుట ఒప్పుకో. ఈ ఒక్క చిన్న తప్పే నువ్వు నిలబడలేకపోవడానికి గల కారణం. నీ పాపములను నువ్వు నోటితో ఒప్పుకుంటే, దాన్ని విడిచిపెడితే దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. ఒక పంది బురదలో పడుకొని బురద వాసన వస్తుందంటే ఎలా ఉంటది? బురద నుంచి బయటకు వస్తేనే బురద వాసన పోతుంది కదా. అలాగే మనము కూడా మనము చేసిన పాపాలను ఒప్పుకుంటే, విడిచిపెడితే ఆయన మనకు సహాయం చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు విడిచిపెట్టి తిరిగి వస్తున్నప్పుడు ఇంటికి రాకముందే తండ్రి దూరం నుంచి చూసి పరిగెత్తాడు. నువ్వు ఒక్క అడుగు వేయగలిగితే ఆయన నీ కొరకు పరిగెడతాడు. నువ్వు ఒప్పుకోవటం ప్రారంభించగలిగితే నిన్ను కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను ఇంట చేర్చుకుంటాడు, వస్త్రం ఇస్తాడు, సింహాసనాన్ని ఇస్తాడు. ఏదైనా నీ కొరకు చేయగలడు. మనం చేయాల్సిన పని ఒకటే, ఒప్పుకోవాలంటే. ఒప్పుకొని విడిచిపెట్టాలి.